ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో కొండచిలువ సంచరించడం కలకలం సృష్టించింది. వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో ఏకంగా కొండచిలువ కనిపించడం భద్రతా సిబ్బందిని ఉలిక్కిపడేలా చేసింది. అమరావతి నుంచి పాలన సాగించడానికి హైదరాబాద్ నుంచి వచ్చేశాక కొన్నాళ్ల పాటు బస్సులో బస చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ తర్వాత కృష్ణానది ఒడ్డున కరకట్టకు ఆనుకుని ఉండే ఇంట్లో అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎవ్వరూ తిరగటానికి సాహసించని ఈ కరకట్ట ప్రాంతం సీఎం అధికార నివాసం ఏర్పడ్డ తర్వాత నిత్యం వాహనాల రద్దీతో వీఐపీలు వీవీఐపీల రాకపోకలతో సందడిగా మారింది. దీనికి తగ్గట్టుగానే కరకట్ట రోడ్డును ప్రయాణానికి అనువుగా తీర్చిదిద్దారు. ప్రయాణానికి ఎంత అనువుగా తీర్చిదిద్దినా ఇప్పటికీ అక్కడ గ్రామీణ వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు కృష్ణానది పరవళ్లు, మరోవైపు పచ్చని పొలాలు, ఇలాంటి వాతావరణమే ఉట్టిపడుతుంది. దీంతో సహజంగానే కరకట్ట రోడ్డు వెంబడి అప్పుడప్పుడు పురుగు పుట్రా కనిపిస్తుంటాయి. గతంలో కూడా 1-2 సార్లు సీఎం సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసే టెంట్ దగ్గర విషసర్పాలు కనిపించాయి. అయితే ఇప్పుడు ఏకంగా కొండచిలువ సంచరించటం సీఎం భద్రతా సిబ్బందిని ఉలిక్కిపడేలా చేసింది. ప్రకాశం బ్యారేజీ నుంచి సీఎం నివాసానికి వెళ్లే దారిలో సీఎం అధికారిక నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ వద్ద కొండచిలువ కనిపించింది. విషయం తెలుసుకున్న అధికారులు కొండచిలువను పట్టుకుని దూరంగా ఉన్న మంగళగిరి కొండల్లో వదిలేశారు. ఈ క్రమంలో సీఎం నివాసం ఎంతవరకు భద్రమనే చర్చ జరుగుతోంది. డ్రోన్ కెమెరాలను వినియోగిస్తూ సీఎం నివాసం వద్ద సెక్యూరిటీ అయితే పటిష్టంగానే ఉంది. కానీ పురుగు పుట్రా విషయంలో ఏం చేయాలనేదే సందేహం. ఈ తరహా ప్రమాదాలను ముందుగానే పసిగట్టిన సీఎం భద్రతా సిబ్బంది దానికి అవసరమైన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం నివాసం సమీపంలో పెరిగే చిన్న చిన్న చెట్లు, గడ్డి, పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఏదో చిన్న పాము కాకుండా ఏకంగా కొండచిలువే సంచరించటం భద్రతా సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం కనిపించిన ఓ కొండచిలువను పట్టుకున్నప్పటికీ ఇంకో కొండచిలువ కూడా సంచరిస్తోందనేది స్థానికుల నుంచి వస్తున్న సమాచారం. ఈ క్రమంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సెక్యూరిటీకి సూచిస్తున్నారు ఉన్నతాధికారులు.